నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు ఇప్పుడు. వైసీపీ నాయకులు నాగేశ్వరరావు అని చెప్పి ఈ రోజు నుంచి మేము సంబోధిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అదే స్టాండ్‌కి అనుగుణంగా ఇప్పుడు సనాతన ధర్మం ప్రకారంగా కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు కావచ్చు, ఏది చూసుకున్నా ఆయన ఇప్పుడు వ్యాఖ్యలు చూస్తుంటే పూర్తిగా రూపం మార్చుకున్న నాగేశ్వరరావులాగా మాకు కనపడుతున్నారు. కాబట్టే ఆయన వైసీపీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్‌నే తీసుకొని ప్రజల ముందుకు వస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం. యాక్చువల్‌గా ఇలాంటి మేధావులకు కానీ, విశ్లేషకులకు కానీ, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి కానీ వీళ్ళకొక ప్రజలు వాళ్ళ మాటలు వింటారు. అంటే అది ఎంతవరకు వింటారంటే ఒక వ్యక్తిగతంగా కానీ, లేకపోతే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ప్రజలు వినరు. వాళ్ళు ప్రజలేం కోరుకుంటారు? రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడిద్దా ఆయన మాటలని చెప్పి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. అలానే ఆయన ఒక విశ్లేషకుడిగా ఉన్నప్పుడు ఏ పార్టీ స్టాండ్ తీసుకోకూడదు. ఈవెన్ జనసేన పార్టీ స్టాండ్ కూడా ఆయన తీసుకోకూడదు. ప్రజలకు ఏదైతే కావాలో అదే చెప్పాలి కానీ ఆధారాలు లేని ఆరోపణలు ఎవరు చేయమన్నారు? అంటే ఖచ్చితంగా ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరు మాట్లాడాలన్నా ఎంత స్వేచ్ఛ ఉన్నా సరే ఒక గీత అనేది ఉంటుంది. ఆ గీత అనేది ఆ నాగేశ్వరరావు గారు తప్పారు.